ఎంజీబీఎస్, జేబీఎస్ అనే కాదు పట్నంలో ఉన్న అన్ని డిపోలు, రాష్ట్రాల్లో ఉన్న ఆర్టీసీ ప్రగతి రథచక్రాలన్నీ ఆగిపోయినాయి ఇయ్యాల. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోయేటలకు కార్మిక సంఘాలు సమ్మెకు దిగినాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చి 2 ఏళ్లు దాటినా ఇప్పటి సుతం అతిగతి లేకపోయేటలకు కార్మికులు కన్నెర్ర చేస్తున్నారు. ఇక అటు కరీంనగర్ 1 డిపో నుంచి 2 అద్దె బస్సులను బయటికి తీసుకొచ్చేటలకు కార్మికులు లొల్లికి దిగిర్రు. వెంటనే పోలీసులు వచ్చి సముదాయిస్తే లొల్లి సద్దు మనిగింది. ఈ సమ్మె ఇట్లా నడుస్తుంటే ప్రయాణికులకు ఇబ్బంది కావద్దని ప్రైవేటు అద్దె బస్సులు, కాంట్రాక్టు డ్రైవర్లతోని అధికారులు కొన్ని బస్సులు నడిపించిర్రు. ఇట్లా కరీంనగర్ నుంచి వరంగల్ పోతున్న ఆర్టీసీ అద్దె బస్సు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టేటలకు కొంతమంది ప్రయాణికులకు దెబ్బలు తాకినాయి. ఇది ఇట్లుంటే ఇలా స్పెషల్ ఆఫర్ తోని బస్సులు నడిపించిర్రు అధికారులు. డ్రైవర్ సర్వీస్ చేస్తున్నాము, కండక్టర్ లేడు. ఆడవాళ్ళకు ఫ్రీ, మగవాళ్ళకు కూడా ఫ్రీ సర్వీస్ చేస్తున్నాము. ఇన్నారు కదా, ప్రయాణికుల తక్లీఫ్లు తప్పియాలని నడిపిన బస్సులల్లా ఇలా మహిళలకే కాదు మగవాళ్ళకు సుతం టికెట్లు తీసుకోలేదు. అంటే అందరికీ ఉచిత ప్రయాణమే అన్నట్టు. డ్రైవర్లు అంటే కాంట్రాక్ట్ కింద పనిచేస్తున్నోళ్ళు కాబట్టి బస్సులు నడిపిస్తున్నారు గాని మరి ఆ టికెట్లు తీసుకునే కండక్టర్లు లేరు కాబట్టి ఉచిత ప్రయాణం చేయించిర్రు అన్నట్టు ప్రయాణికులతోని. మరి ఆ కార్మికుల డిమాండ్ల మీద ఏమంటారు సారు అని ఆర్టీసీ ఎండి సార్ను మా రిపోర్టర్ అని అడిగితే, ఆ డిమాండ్లు మొత్తం వాల్యూ 35,000 కోట్ల పైన ఉంటుంది. అంతేకాకుండా కొన్ని సమస్యలు పాలసీ ఇష్యూస్, కొన్ని ఆర్టీసీలో తీర్చగలం కానీ కొన్ని ప్రభుత్వం ద్వారా మాత్రమే చేయగలం.